జీవ సాక్ష్యం. దిస్ ద గెజిట్ నోటిఫికేషన్. ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఉంది మీకు. ఇది కేసీఆర్ గారు సాధించిన గెజిట్. ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఇది 298 కేటాయింపులు. వాడింది ఎంత అంటే వీళ్ళు కేవలం 113. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆనాడు కృష్ణా నది ప్రాంతంలో వాడిన నీళ్ళు ఎంత అంటే కేవలం అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? దీన్ని దాచిపెట్టి 286 చూపిస్తారు. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ 718 వాడింది, అది ఎందుకు చూపిస్తలేవు? వాళ్ళకు కేటాయింపు వాళ్ళది 66 అయితే 71% వాడినరు. దాని మీద ఎందుకో మాట్లాడవు. ఆంధ్రప్రదేశ్ వాడిన దాని మీద ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇస్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్. ఇక వీళ్ళ మాటలు పూటకో మాట గడియకో లెక్క. కనీస అవగాహన ఉండదు. ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో, సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబీకి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పము, KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకు ముడిగెట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిండు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. నెల 10 మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ చేయాలి, బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ద 15 ప్రియారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు KRMB విత్ ఇన్ 1 month టైం పీరియడ్. నెల లోపల మొత్తం అప్పచెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పచెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పచెప్పము అని పోరాడింది బీఆర్ఎస్. ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు. దీని మీద కేసీఆర్ గారు గర్జించిండ్రు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమయ్య బాబు, KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లి ఆగబోయి అప్పచెప్పినాడు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కదా, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది? ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిగా సంతకం పెట్టారు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం.
ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద ఇది జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెరువు నల్లగొండ నేను పిలిపించిన. అంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రాజెక్టులు అప్పచెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు గర్జించిండ్రు. నెక్స్ట్ ఏమైందో చూడండి.